నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంటే పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే వైఎస్ఆర్సీపీ యువత పోరుబాట అనే కార్యక్రమానికి పిలుపుని ఇచ్చింది. అయితే ఇదే అంశంలో మన్యం జిల్లాలోని పార్వతీపురంలో ఒక దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. పిల్లల్ని అయితే వైసీపీ వాళ్ళు తీసుకొని పోయి ఆ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి మరి తిరిగి వెళ్ళే క్రమంలో యాక్సిడెంట్ అయితే జరిగింది. చాలా మంది గాయపడ్డారు. దీన్ని ఎలా చూస్తారండి మీరు? అసలు ఫస్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే ఒక రాంగ్ ప్రోగ్రామ్. యువత పోరు, అసలు దాంట్లో యువకులే లేరు, అందరూ అంకుల్సే ఉన్నారు. మరి ఆ జెండా ఊపింది కూడా ఆంటీనేనే అందరూ అంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇక్కడ ఆ పిల్లలకి పంపించడానికి పర్మిషన్ ఇచ్చిన హెచ్ఆర్, ఎంఈఓ వీళ్ళు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వకూడదు. వీళ్ళు ఈ రోజున శిక్షకే అర్హులు. ఏదైతే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా మెయిన్ పాత్రలు. మరి అదేవిధంగా అక్కడ చూస్తే ఎక్స్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మరి అతను వచ్చేసి వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లల్ని, అసలు చిన్న పిల్లలకి యువత పోరేంటండి, వాళ్ళని తీసుకొని వీళ్ళు కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళటం ఏంటి? వస్తూ ఆ దారుణమైన సంఘటన, మరి యాక్సిడెంట్ అయ్యి ఆటో బోల్తా పడిపోయి పిల్లలందరికీ గాయాలయ్యి ఇద్దరు పరిస్థితి ఈ రోజున విషమంగా ఉంది. అంటే ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళు, ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు అనంటే, ఒక సామాన్యుడు ట్వీట్ చేయటం, నారా లోకేష్ గారు దానికి స్పందించడం, వెంటనే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి? ఎందుకు వీళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు స్కూల్ పిల్లల్ని అంటే గతంలో మనం ఇక్కడ చూసుకుంటే నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో కూడా మరి చిన్నపిల్లలు టీడీపీకి సంబంధించిన పార్టీ కండువా అయినా సరే, అదేవిధంగా టోపీ అయినా ఏదైనా టీషర్ట్ లాంటిది వేసుకున్నా కూడా ఎక్కడా కూడా ఇతను ఉపేక్షించేవారు కాదు. ఖచ్చితంగా పిల్లలంటే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉండిద్ది, వాళ్ళ మనసు చాలా అద్దం వలె మనకి మనం ఏ చూపిస్తామో అదే కనిపిస్తూ ఉండేది. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఎలా తీర్చిదిద్దాలి అంటే మంచి చదువులతోటి, రేపు మంచి ఉద్యోగాలతోటి వాళ్ళే రేపు రాష్ట్రానికి పౌరులుగా తీర్చిదిద్దబడాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే, ఈ దౌర్భాగ్యమైన పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళ నీచమైన కర్కశమైన ఆలోచన విధానం, పిల్లల పట్ల వీళ్లకున్న ఈ భావన ఏదైతే ఉందో చూస్తే నిజంగా ఇంత నీచానికి దిగజారిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో, మరి మీ పార్టీ కార్యకర్తలు చేసే కార్యక్రమాలు అంటే ఇక్కడ అంటారులే, మరి ఆయన కూడా సాక్షాత్తు మరి మనిషిని తొక్కించుకుంటూ పోతున్నా కూడా లెక్కజాం లేకుండా అయిపోయింది. మరి కార్యకర్తలు, నాయకులు కూడా అలానే ఆయన బాటలోనే నడుస్తున్నారు, ఈ రోజున పిల్లల్ని పట్టున పెట్టుకునే పరిస్థితికి దిగజారిపోయారు అని. మరి ఇదే విధంగా చూస్తే స్కూల్ విషయంలోనే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పనికిరాడు. వీళ్ళందరూ కూడా గతంలో కొన్ని కారు కూతలనే అనాలి, వీటిని వెంటనే రాజీనామా చేయాలంట. ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు చేసేయాలంట. మరి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పనికిరారు, డిప్యూటీ సీఎం గారు, రకరకాల వ్యాఖ్యలు. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే తప్పించి ఒక విచక్షణ, ఒక జ్ఞానం, మనం మనిషిగా పుట్టాము, మరి మనం చేస్తున్న పనేంటి, మాట్లాడుతున్న మాటలేంటని ఉచ్చం నీచం అనేది వదిలి వీళ్ళంతా ఎంత దిగజారిపోయారో కేవలం రాజకీయ లబ్ధి కోసం. అంటే ఈ రోజున పసిపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు పట్టున పెట్టుకునే ప్రయత్నం చేశారండి? ఎంత నీచం అసలు అది! అమాయక పసిపిల్లలు పాపం, వాళ్ళకి ఏదైనా చాక్లెట్ ఇస్తే చెప్పినట్లు వింటారు, వాళ్ళదేముంది? ఈ రోజున చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ తిల్లా. ఈ రోజున లోకేష్ గారి గురించి మొన్న మాట్లాడారు కదా, ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా ఈయన పనికిరాడని. మరి ఈయన ఏం చేశాడు? అమ్మఒడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి పిల్లల ముందు మాట్లాడటం, దానికి స్కూల్స్ సెలవులు ఇవ్వటం, ఎక్కడికక్కడే అన్నీ కూడా బంద్ చేయించడం, ఈయన చేసినవి పనులన్నీ కూడా. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తే తల్లికి వందనం ఎంత గొప్పగా జరిగింది. ఎక్కడైనా ఒక స్కూలు క్లోజ్ చేయటం మనం చూసామా? రోడ్ల మీద ఎక్కడైనా వీళ్ళు చేశారా ప్రోగ్రాములు ఏమన్నా అంటే? ఎక్కడా లేదు. చక్కగా ఎవరు స్కూల్లో పిల్లలు వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్ళారు, చదువుకున్నారు, తల్లుల అకౌంట్లోకి వచ్చినాయి. అసలు స్కూల్లో ప్రోగ్రాం పెట్టాల్సిన పని ఏంటి? ఇక్కడ చూస్తే అంతకుముందు ఏంటి, జగనన్న గోరుముద్ద. మరి ఈయన గోరుముద్దలు పెడితేనే ఈ రోజున రాష్ట్రంలో పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారనిపిస్తుంది. ఇంత నీచంగా జగనన్న గోరుముద్ద అంట. ఎవరికి గోరుముద్ద? ఎవరికి పెడుతున్నారు? వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లులు పెట్టుకుంటారు. ఈయన గోరుముద్ద పెట్టడం ఏంటో. చిక్కీల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. మరి అదేవిధంగా చూస్తే బెల్ట్ మీద, మరి బ్యాగుల మీద, పుస్తకాల మీద ఎంత నీచాతి గుడ్లు, కోడిగుడ్ల మీద కూడా చివరికి. అంటే కోడి పెట్టిందా జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? ఎవరిదా కోడిగుడ్డు? అంటే అంత దిగజారిపోయారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజంగా చూసుకుంటే ఈ రోజున చూస్తే మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం. డొక్కా సీతమ్మ ఆవిడకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆవిడ అర్ధరేత్రి, అపరేత్రి, వాన, వరద, మీకు తుఫాన్ వచ్చినా కూడా ఆవిడ ఇంట్లో
వాళ్ళకి తినటానికి లేకపోయినా వచ్చిన అతిథి దేవో భవాని, ఎవరు ఆకలి కడుపుతో వస్తే వాళ్ళ కడుపు నింపాలి అనే ఒక ఆశయంతో ఆవిడ బ్రతికింది. అందుకని ఈరోజు కూడా చిరస్థాయిగా వాళ్ళ పేరు మనం ఈ రోజున చిరస్మరణీయులు అంటాం వాళ్ళని. ఎప్పుడు కూడా వాళ్ళు సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకునే మనుషులు. మరి అదేవిధంగా చూస్తే స్కూల్ బ్యాగులు బుక్స్ కూడా ఎవరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద. మరి ఇన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం పిల్లల్ని ఒక మంచి వైపు నడిపిస్తూ ఉంటే ఈ నీచమైన సంస్కృతికి తెరలేపి నిన్న పిల్లల్ని తీసుకెళ్లి యువత పోరు, వీళ్ళ మొహం పోరు అని చెప్పేసి పెట్టిన అయితే ఉన్నాయో ఇవన్నీ ఎవరైనా మాట్లాడమనండి దీని మీద. తగ మైకులేసేసుకొని ఉందా బులుగ్గొట్టం, దాన్ని వేసుకొని వచ్చేస్తారు మాట్లాడటానికి. అంతకు మించి ఇంకెవ్వరు కూడా రారు. ఒక 11 రూపాయలు పేటీఎం బ్యాచ్ వీళ్ళందరినీ కూడా ఈ రోజున నిజంగా రాజకీయం అనే ముసుగులో మీరు చేస్తున్న నీచమైన సంస్కృతి ఏదైతే ఉందో వెంటనే ఇట్లాంటివన్నీ కూడా మానుకోండి. పిల్లల పట్ల మీ కర్కశమైన మనస్సుని మార్చుకోండి. అంటే చివరికి ఇంత నీచానికి దిగజారిపోయారా? నిజంగా లోకేష్ గారు ఈ రోజున సొంత పార్టీ కండువా కూడా తీసి పక్కన పడేశాడు పిల్లల భుజాన ఉంటే. ఎందుకంటే దానికి పిల్లల రాజకీయాలు కాదు, వాళ్ళకి కావాల్సింది నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి అట్లాంటి పిల్లల్ని మనం భావితరాలకి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కృషి చేయాలి. కాబట్టి రాజకీయం అనే దానిలో వాళ్ళని మనం తీసుకురాకూడదు అనేది ఆ మాత్రం వీళ్ళకి కొంచెం కూడా జ్ఞానం లేకుండా పోయింది. ఖచ్చితంగా ఈ విషయంలో రోజా, రజని, శ్యామల, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు, లేకపోతే అంబటి రాంబాబు, పేర్ని నాని ఈ రోజున అందరూ ప్రెస్ ముందుకు వచ్చేసి మీట్లో ప్రెస్ అంటే ఏది ఉండదండి. ప్రెస్ అంటే వాళ్ళకి సంబంధించి ఒక్క బులుగు మీడియా తప్పించి ఆ బులుగు గొట్టం వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా మీరు ఒకసారి నిజంగా పబ్జీ ఆడుకునే వాళ్ళకేం తెలుస్తుంది పిల్లల జీవితాల గురించి? పబ్జీ ఆడుకునే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందా? 10వ తరగతి పేపర్లో కొట్టేసినాడికి ఏం తెలుస్తుంది? అదేమంటే 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ ర్యాంకు. దేనికి ఫస్ట్ ర్యాంకు? దేనికి వచ్చింది ఫస్ట్ ర్యాంక్? కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. అస్సలు వీళ్ళ భాష, వీళ్ళు చేసిన పనులు గతంలో ఇంకా చేస్తున్నవి ఇవన్నీ చూస్తుంటే మీరు రాజకీయాలకి పనికిరారు అని ప్రజలైతే పక్కన కూర్చోబెట్టారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఏమాత్రం మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే బ్రతుకుతాం, మా బ్రతుకే ఎంత అనేది ఈ రోజున ఈ విధంగా పసిపిల్లల జీవితాలతో వీళ్ళు ఆటలాడుతూ మళ్ళీ నిరూపించుకున్నారు. అయితే ఆ పిల్లలందరి కూడా వయసు చూస్తే వాళ్ళంతా చదువుకునే వయసు, వాళ్ళందరినీ కూడా వీళ్ళ సొంత రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ వాళ్ళు ఎవరినైనా వాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్నే రాజకీయాల కోసం వాడుకొని వదిలేశాడు. మరి ఎవరో కన్న తల్లి పిల్లలు వాళ్ళే ఉందండి వీళ్ళకి. ఆఫ్టర్ ఆల్ ఖచ్చితంగా అదే వాళ్ళ ఆలోచన. అంత పసిపిల్లల్ని తీసుకొచ్చారంటేనే వాళ్ళు అసలు మనిషి కింద లెక్కేయాలా లేదా అనేది కూడా ఈ రోజున అనుమానం వస్తుంది. ఏ విధంగా చూడాలి? ఎంత నీచానికి వాళ్ళు అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ రోజున మీరేదో ప్రోగ్రాం చేసుకుంటూ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర చిన్నపిల్లలు వాళ్ళు వస్తారా? అసలు వాళ్ళకి తెలుసా అసలు ఈ రాజకీయాలంటే, పార్టీలంటే తెలుసా? పార్టీ రంగు పూయటమే తప్పించి మీరు వాళ్ళ మీద ఎక్కడా కూడా వీళ్ళు చేసే పనికి ఎక్కడ ఒక ఇదంటూ వాల్యూస్, విలువలు ఇవన్నీ కూడా లేకుండా పోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.